రాముడు గారు ఫాస్ట్గా అండి. థ్యాంక్ యూ. వెంకట్రావు గారు రావాలి. ఆ యొక్క వినాయకుడు అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిన ఏకైక వ్యక్తి బాక్స్ ప్రసాద్ గారు. ఈయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో మనందరితోటి కలిసిమెలిసి మన కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పుట్టినరోజు వేడుకలకు వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి అత్తి సత్యనారాయణ గారికి, అలాగే మా సహోదరులు సోదరులు, మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి నేనున్నానంటే వచ్చినట్టు మా సోదరులు పవర్ కౌన్సిల్ ఎక్స్ శ్రీ గొందే శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మా సోదరుడు మేము ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఈనాటి దాకా కూడా ఇందాక ప్రకాష్ చెప్పినట్టు 25 ఏళ్ళు 30 ఏళ్ళు బట్టి కూడా మా పరిచయాలు అదే విధంగా కూడా ఇప్పుడు కొనసాగుతూనే మంచి చెడ్డ కూడా అన్నింటిలో కూడా ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి నా ఎదుగుంటే ఉన్నవాడు మాజీ కార్పొరేటర్ బట్ల ప్రకాష్ గారికి, అలాగే రాజమండ్రిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి సీనియర్ నాయకులు టీఎన్టీసీ నాయకులు అయినటువంటి మా గౌరవనీయులు మా సోదరుడు మరి నల్లా శ్రీనివాస్ గారికి, అలాగే చౌదరి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు నా ఎనదంటూ తోపుడు బళ్ళ సంఘాలు అనేక సంఘాలకు ఉంటూ ఒక తోపుడు బళ్ళ సంఘాలే కాదు, ఒక పూల బాక్సే కాదు, ఒక ఆటో కార్మిక అన్ని విషయాల్లో కూడా నాకు సహచరుడిగా ఆనాటి 30 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి నా సోదరుడు నా తమ్ముడు మరి సత్యబాబుని ఎక్కువగా ముఖ్యంగా నేను అభినందించాలి. నా సమస్య ఏదైనప్పుడు కూడా నేనున్నా కన్నా నేను లేకపోయినా మరి నా సమస్యను ఎప్పుడు కూడా క్లియర్ చేసి ఆ సమస్యల దగ్గర నుండి కూడా ఆ సమస్యను క్లియర్ చేసినటువంటి వ్యక్తి నా సోదరుడు మరి సత్యబాబు. ఆ సత్యబాబు కూడా బాబు కొంచెం పక్క ఉండమ్మా ఒకసారి దగ్గర బాబు వారికి అలా పట్టుకోమ్మా. సార్ శ్రేణి గారు అలివేణి గారు రండి, ఫ్రంట్కి రండి అమ్మా. తెలియజేస్తూ చిరుకానికండి శ్రీకాంత్ గారు నెక్స్ట్ మీరు రెడీ అయిపోవాలి. మీదుగా సత్యబాబు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సత్యబాబు గారు స్టేజ్ తీసుకోమ్మా. తర్వాత మా బాయ్స్ చూడు అమ్మా ఇంకెవరున్నారు చూసుకోవాలి. 6 రండి బాబు. అల్లా విజయలక్ష్మి గారు ఆయన గారు ఎవరు రండి. ఆల్రెడీ 2 వెళ్ళండి 4. ఓకే అండి. ఓకే అండి. విజయ్ గారు ఇంకోటి ఇవ్వండి. 2 అంతే. రండి ఇప్పుడు మొబైల్ పేరు చెప్పండి. అంతే. ఎందుకంటే మీరు ఈ పారిశుద్ధ కార్మికులు మీరందరూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, అలాగే ఈరోజు కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎలక్ట్రికల్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ రోజున కూడా రావడం జరిగింది. ఈరోజు నాటు యూనియన్ తరఫున కూడా ఈ సంవత్సరం పాటు మామూలుగా కార్మికులకు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు చేస్తున్నారో మిగతా వాళ్ళందరూ కూడా వద్దనినప్పుడు కూడా జనాలు తండాలుగా జనాలు ఈరోజు రావడం, వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడం, అలాగే 20-30 సంవత్సరాలు బట్టి కూడా నేను యొక్క వేడుకల్లో చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందరూ ఆశీస్సులతో వాళ్ళ ఆశీస్సులతో కూడా ఈరోజు కూడా ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోగలుగుతానంటే వాళ్ళ యొక్క ఆశీస్సులే. సత్యనారాయణ గారు కానీ, లేకపోతే గుంజే శ్రీనివాసరావు కానీ, బట్టల ప్రకాష్ గారు కానీ, నల్లా శ్రీనివాసరావు కానీ,
ఈ పెద్దలు జోజులు అందరూ కూడా పెద్దలు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఈసారి నేను 30 సంవత్సరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకి సన్మానం చేయాలి, వాళ్ళు చేసిన సర్వీస్ని మనం గుర్తించాలన్న విధానాల మీద నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా బాగా స్పందించి కూడా ఎవరో చేయలేని విధంగా కూడా మీరు ఈ రోజున మాకు సమాజంలో చేశారు, చాలా సంతోషకరమని కూడా చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏదైతే గతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఇటీవల కాలంలో మన కలెక్టర్ కూడా ఢిల్లీలో ఏదైతే అవార్డులు చేసినారో ఆ అవార్డుల నిమిత్తం కూడా పారిశుద్ధ్య మీద ఈరోజు మీరు భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నారు, అలాగే మన రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నారు, మీరు రాష్ట్రంలోని భారతదేశంలో మీరు పలానా స్థానంలో ఉన్నారని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా చాలా సరదా పడ్డారు. మొన్న మీ పారిశుద్ధ్యం మీద కూడా కలెక్టర్ గారు ఢిల్లీలో అవార్డులు తీసుకున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఇదంతా కూడా రీసెంట్గానే 40 రోజుల క్రితం ఇవన్నీ జరిగిన విషయాలు. కేవలం ఇదంతా ఈ విధంగా ఉండడానికి కారణం మీరు చేసినటువంటి పారిశుద్ధ్యం మీద అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో 17 ఏదైతే మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో మీరు 2వ స్థానం పొందగలిగారంటే ఇది కేవలం మీరు చేసిన పారిశుద్ధ్యం గొప్ప అని చెప్పి కూడా ఈరోజు తెలియపరుస్తూ, అదేవిధంగా కూడా పారిశుద్ధ్య కార్మికులు చిన్నోళ్ళకని చూడకుండా ఉన్నతోళ్ళు కూడా వాళ్ళకి గౌరవించి గౌరవాన్ని పెంపొందించాలి, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కూడా మనం షేర్ చేసుకోవాలని కూడా మనం కూడా చెప్పడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు అనేక రకాల విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా నేను తెలియపరిచాను. ఎందుకంటే వాళ్ళు కాలువల్లో దిగి వర్షాలకు తెలిసి ఎండకెండి ఈ విధంగా చేసినటువంటి కాలువల్లో దిగుతున్నటువంటి ప్రతి ఒక్కటి ఏదన్నా సరే అనేక వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. చర్మ వ్యాధులు కానీ ఇతర వ్యాధులు కానీ ఏమన్నా వచ్చే పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు సదుపాయం కల్పించాలని కూడా మనం కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద మరి ఏదైతే కార్మికులకి ఈరోజు చేశానో అదేవిధంగా కూడా రానున్న రోజుల్లో కూడా ఎలాంటి చేయాలి, మంచి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాను. అలాగని చెప్పి నాకు ప్రతి ఏడాది కూడా కార్మికులు ఇప్పుడు చేతులోకపోతే ఈ కార్మిక నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేసుకునే పరిస్థితి కాదని చెప్పి మా కార్మికులు కూడా ఈసారి ఈ విధంగా చేయమని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. వచ్చినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ దీంట్లో ఏదైనా పొరపాటు ఏమైనా జరిగి ఉంటే కూడా అందరినీ కూడా ఏదైనా పొరపాటు ఏమంటే క్షమించాలి.